హలో అండి. హలో అండి. ఈరోజు ఛాలెంజ్ అసలు మన మొత్తం సినారియో అంతా మారిపోయింది కదా. బ్యాక్గ్రౌండ్లో ఒకప్పుడు ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చొని ఇట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు చూడండి మంచిగా ఇట్లా అయిపోయి. ఇదంతా కూడా మా మమ్మీ ఐడియానే. మంచిగా కింద కూర్చున్నాం రా, ఎందుకంటే ఈరోజు వీడియో వచ్చేసి కింద అవసరం అందుకని చెప్పి. అయితే ఛాలెంజ్లు మమ్మీ ఛాలెంజ్లు చేద్దాం మమ్మీ అంటే సరే నేను చేస్తా, కానీ నువ్వు ఓన్లీ నాకు ఇష్టమైన ఫుడ్ పెడితేనే చేస్తా అన్నది. కానీ ఈరోజు సాటర్డేగా మమ్మీ, మరి ఈరోజు ఏమున్నాయి నీకు ఇష్టమైనవి? ఆ బోటీలు ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మమ్మీ ఆ వాటికి మించింది నాకు ఇష్టమైన ఒకటి ఉందిరా అన్నది. అదేంటంటే నాకు చెప్పింది. ఆ చెప్పింది నేను మీకు చెప్పకుండా చేసి చూపిస్తాను. దానికోసం నేను ఈ రోలు ఈ ఇంగ్రీడియంట్లు ఇది మీకు కనిపిస్తుందా స్క్రీన్ లోకి? ఎల్లిపాయ, ఉప్పు, కారం, అంతే. ఈ మూడింటితోనే ఒక రెసిపీ. ఇది ఎట్లా చేయాలంటే అద్భుతమైన మూడింటిని కలిపేసాను ఇట్లా ఇట్లా వేడి వేడి అన్నంలో. ఇంత కారము. ఇప్పుడు ఈ మూడింటిని కలిసి మంచిగా పేస్ట్ లాగా ఎంతవరకు వీలైతే అంత మనం చెప్తుంటేనే ఊరిలో వస్తున్నాయి నాకైతే. మంచిగా ఎల్లిపాయ కారం, ఇంకా అందులో కొంచెం ఒక 4 జీలకర్ర పూసలు వేసుకొని, అంటే కొంచెం జీలకర్ర వేసి మంచిగా దంచేసి పోపుకి వేసుకొని తింటే ఉంటుంది. కారం కొడుతుంది. అక్క దగ్గర ఇంకా టాటా ప్రోడక్ట్స్ రా, మస్తు కారం అది. ఇంతకు మమ్మీ మన లాస్ట్ వీడియోలో టాస్క్ చెప్పారు కదా మమ్మీ? అవును, ఏం చెప్పారు? నేను డాన్స్ ఏమన్నారు, చాలా మంది డాన్స్ ఏమన్నారు కదా. చేస్తా, కాకపోతే మ్యూజిక్ నువ్వే వేయాలి. ఇస్తావా మమ్మీ? ఇస్తావా? నీ మ్యూజిక్ తగ్గట్టు నేను వేస్తా. నువ్వు మ్యూజిక్ వేయాలి. నీ మ్యూజిక్ ఎట్లుంటుందో దానికి తగ్గట్టు నేను డాన్స్ ఖచ్చితంగా వేస్తా. అట్లనే ప్రతిసారి ఓడిపోయే వాళ్ళు మీరు ఇచ్చే టాస్క్ ఖచ్చితంగా చేస్తాం. మీరు ఇప్పుడు వీడియో స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ కాగానే మామూలుగా ఈరోజు చూసి వీడియో మేము ఆ టాస్క్ని ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే అడుగుతున్నారో చాలా మంది ఇట్లా అన్యాయం ఇది చేయండి ఇద్దరు కలిసి, ఓడిపోయిన వాళ్ళు ఇది చేయాలని చెప్పి ఆ ఏదైతే అడుగుతారో దాని పక్కనే పెట్టేయండి. అది పెట్టండి. అట్లనే ఫుడ్ ఛాలెంజ్ ఏమన్నా మేము ఏది తింటే మంచిగా అనిపిస్తుంది మీకు, ఆ ఫుడ్ ఛాలెంజ్ కూడా పెట్టండి. అట్లనే టాస్క్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫుడ్ ఛాలెంజ్, అట్లనే ఈ టాస్క్ అని. ఈరోజు ఖచ్చితంగా వీడిని ఓడిస్తా, ఎందుకంటే వీటితో మీరు మంచి ఒక టాస్క్ పెట్టండి. ఒక అమ్మాయి పెట్టిండ, నేను మంచిగా పవన్ ఓడిపోతాడేమో అనుకున్నా, ఓడిపోతే అదే పవన్ అన్న ఓడిపోతాడు అనుకున్నా, ఓడిపోతే మంచిగా అన్నతో డాన్స్ వేయించుకుందామని ఇట్లా అనుకున్నా అన్నది. ఖచ్చితంగా ఈరోజు నేను అది తీర్చేస్తామా నీకు. నేను ఓడిపోతా, నేను గెలుస్తా. ఎట్లయినా వాడు ఓడిపోతాడు, వాడు ఓడిపోతాడు. వాడితో ఏం చేయాలో చెప్పిరి. వాడు డాన్స్ వేస్తే నాకు కూడా చూడాలని ఉంది. అందుకే ఎట్లయినా సరే, ఇంకోటి నాకు ఇష్టమైంది కదా, వాడు దంచుతుంటే ఒక సైడ్ భయం వేస్తుంది. ఎందుకంటే వాడు అంతా అబ్బా కింద వాడినా ఎక్కువైపోయింది. తీయకనే తీయకపోతుంది. సాధారణంగా ఇంత డేంజర్ అవుతుంది నువ్వు ఈ రోజు కావాలని డేంజర్ ఆరా. అది బాలేని తెలిక ఎల్లిపాయ కారం పెడితే మంచిగా ఇట్లా ఎండిపోతుందండి. కానీ పూట అట్లా లేకుండా కొంచెం అలా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ లేకపోతే ఇట్లనే పోపు వేసుకొని ఇట్లా ఎల్లిపాయ కారం పెట్టాలి. ఎన్ని ఎల్లిపాయలు వాడితే పిల్లలకి అంత మంచిగా పాలు పడతాయి. ఎల్లిపాయలు ఎక్కువ, కొంచెం కారపొడి వేసి వేయించి. ఇంకోటి దాని కాంబినేషన్లో కీమా అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఒడితునకలు లేదా కీమా, ఎందుకంటే ఇది ఎల్లిపాయలది కారం మంచిగా ఆరిపోతాయి. అట్లనే బలం మంచిగా మటన్ ఒడితునకలు కానీ ఇంతే తెచ్చేపోయి ఇక వేడి రైస్ తెచ్చేసి ఒక్కసారి లుక్ వేసుకోండి. ఇట్లా దంచుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా పేస్ట్ కచ్చపచ్చని ఇట్లా ఉండాలి. ప్లేట్లో వేసి పెట్టినానా, ఇంకా పోయి అన్నం తెచ్చేసినండి. ఈ కారమే వేడి అన్నంలో కరెక్ట్గా కొలిచేస్తున్నావు నాన్న. నేను కొలిచే అన్నం తెచ్చిన చూడు. 5 ఆపకుంటే అది ఎక్కువ అనిపిస్తుంది. చేతనా నేనన్నా మనిషి అమ్మ కొంచెం ఎంత సరిపడా ఏమన్నా తేడా వచ్చింది.
అంతేనా? అంతే. ఇదిగో నేనైతే ఎక్కువ వేసుకున్నా కారం, కొంచెం నువ్వులు నూనె వేసుకుంటా. నాకు ఈ గాలికే కళ్ళు వండుతుంది, అంత వండుతుంది. ఎంత వేసుకోవాలి? కొంచెం వేసుకున్నా 2 స్పూన్స్ అంతా, కాలిపోతుంది. ఒరే ఇది ఎక్కువ అనిపిస్తుంది, అది తక్కువ అనిపిస్తుంది, అటు పెడితే మళ్ళీ అది ఎక్కువ అనిపిస్తుంది. కాలిపోతున్నా మాకు తెలుసు. లాస్ట్ వేడివేడిగా తింటేనే వేడివేడిగా నువ్వు తినగలుగుతావు. అది కొంచెం దగ్గరే తీపో. అది అయిపోయింది కదా పచ్చడి, ఇక్కడ మీద పెట్టుకో. మనం ముందుకెళ్తావు, మనమే ముందుకెళ్దావా? ఎందుకంటే మనం వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి నాకు ఇష్టమైన ఐటమ్లు పెడుతుంది మా వాడు. పప్పి కాలేదా గీలేదో నాకు తెలియదు, నేను తినేస్తా. అమ్మ ఇప్పుడే కాదు అమ్మ, ఇద్దరం ఒక్కసారి స్టార్ట్ చేయాలి. ఇంత కాలేజీ తినబోతున్నావు. అదే కదా మరి, నాకు కనీసం ఖాళీ దాంట్లో నేను గెలుస్తా, నువ్వు లేట్ అట్లా ఇట్లానే వరకు. అది ఎట్లా కలుపుతున్నావు మనం ఇంత ఖాళీ దాంట్లో స్పెషలిస్ట్. ఆడవాళ్ళ పవర్ అదే, ఎప్పుడు కిచెన్లో అట్లా చేసి చేసి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. చపాతీలు అవన్నీ కూడా చేతనే ఇట్లా వేస్తుంటాం కదా. అబ్బా ఈ ఫ్లేవరే వేరండి అసలు. ఇది తిరగబాత కూడా పెట్టలేదు, అయినా కూడా కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాం కదా. కాంచి నూనె ఏదైనా సరే వేసుకుంటే మస్తు ఉంటుంది. అట్లనే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే బా. నాన్న స్టార్ట్ నాన్న. తిరిగి నా ఊరిలో వస్తున్నారా, మళ్ళీ చల్లగా అయితే బాగుంటుంది, వేడి వేడిగా తినేయాలి. మరి ఇంత వేడిగా నోరుగాలి పప్పి ఇట్లా కారం పెట్టి ఇంత సేపు ఉండాలంటే అవ్వదు నాన్న. మమ్మీ ఇంకో నువ్వు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తింటావు మమ్మీ, వేడి నేను జర ఇట్లా రెడీ చేసుకొని ఇట్లా ఉంటేనే మమ్మీ. చూడండి కానీ ఇక స్టార్టా. ఏమో తేడా పడుతుంది నాకు, నేనే నాది ఇచ్చింది. ఏంటిది? అన్నం మమ్మీ. ఇడిదే తే, నాకు అది ఎక్కువ అనిపిస్తుంది. ఇడిదే తేరా. ఏది ఎక్కువ అనిపిస్తుంది? అది ఇది ఎక్కువ అనిపిస్తుంది, అది తక్కువ. అవునా మమ్మీ? మరి కొంచెం వేసుకో అమ్మ. అయితే అబ్బా నువ్వు అంటావు అది ఇదేదో ఎక్కువ అని. ఇది ఎక్కువ అనిపిస్తుంది అంటున్నావు అనుకున్నా. నాది ఎక్కువ అనిపిస్తలే చూడు. సాజిదామా? రెండు సేమే ఉన్నాయి కదండి. ఇక వాడికంటే నాదే ఎక్కువ అనిపిస్తుంది. వాడేదో పెద్ద బిల్డప్ ఇచ్చి మాట్లాడా. భలే ఉంది నాన్న. ఎల్లిపాయలు అయితే పచ్చి పచ్చిగా పడుతున్నాయి. ఇంత పెద్ద పెడుతున్నా మా అమ్మ అయిపోతున్నా. నాకు ఎక్కువ వేసిన చెప్పలే. ముక్కలకి గొంతు కూడా పడుతుంది.
ఈ బుక్ అన్నమే అండి మా ఊరు నాకు పెట్టింది. బుక్ అన్నం ఎక్కువ అనిపించింది. మా మమ్మీ ఫస్ట్ సమానం అన్నది. నాదే ఎక్కువ నాన్న. నేను ఎంత లావు కట్టి ముగ్గుతా ఉన్నా అవలే. నేను కరెక్ట్గా తెచ్చినాను గిన్నెలు గంటిలు. ఇద్దరు దాంట్లో 3 వేసిన. మా మమ్మీ ఫస్ట్ ఈక్వల్ అనేది ఇప్పుడేమో ఓడిపోతుందని చెప్పి మళ్ళీ ఇట్లాంటి ఉన్నాయి. నేను అసలు ఎంతెంత పెద్ద ముద్దలు పెట్టుకున్నా ఏంది, మా మమ్మీ ఎన్ని ముద్దలు పెట్టుకుంది అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి తోతిరి జరిగిందా లేదా అనేది ఆడియన్స్ మీరే చెప్పాలి. ఎవరు విన్ అనేది నేనే విన్నా. మా మమ్మీ మళ్ళా యథావిధిగా ఓడిపోయింది. నిన్నట్లానే ఓడిపోయింది. అయితే ఈరోజు టాస్క్ ఏందనేది, మమ్మీకి ఏది చెప్తున్నారు అనేది టాస్క్ ఈ వీడియో కామెంట్ చేయండి. అంటే నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు కొంచెం మేము అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఒక పని మీద. కాబట్టి ఇప్పుడు మమ్మీ టాస్క్ రేపు నెక్స్ట్ వీడియోలో మీరు ఈరోజు టాస్క్ నిన్న టాస్క్ డ్యాన్స్ ఏదైతే ఉందో అస్సలు మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన వాళ్ళందరికీ చెప్పండి. పవన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని.